జై సద్గురు మహారాజుకు జై. శ్రీ ఆచార్య సిద్ధూరమణ స్వాముల వారికి జై. శ్రీ సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనే పేరు మీద జరుపుకునే ఈరోజు దేశమంతా అద్భుతంగా విష్ణు ఆలయాలలో బ్రహ్మాండంగా డెకరేషన్లు చేసి రాత్రి 12 నుంచే స్త్రీలంతా దేవాలయంలో క్యూలో నిలబడుకొని మరి ఆ ఉత్తర ద్వారం పోవాలని రోజు ఉత్తర ద్వార దర్శనం అని వైకుంఠంలో మహావిష్ణువును దర్శించుకుంటే పుణ్యమని ఈరోజు మరి పెద్దలు నిర్ణయం చేసి అన్ని వైష్ణవాలయాలలో అద్భుతంగా కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నారు. మనం కూడా సాంప్రదాయబద్ధంగా ఒక ఆశ్రమం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి ఈ ఆశ్రమంలో మహావిష్ణువు మొదలుకొని రాముడు, కృష్ణుడు, మరి దక్షిణామూర్తి, వశిష్ఠుడు, సాందీపుడు, మరి ఈనాటి కలియుగంలో శ్రీధర శివరామ దీక్షితుడు, వారి పరంపరలో ఉన్నటువంటి పీల్కాన శంకర ప్రభువుల పరంపరైన అందులో ఉన్నటువంటి శ్రీ ఉడతా వెంకటదాసార్య స్వాముల వారి శిష్యులు శ్రీ 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 ఆచార్య సిద్ధూరమణ స్వాముల వారు కూడా మన ఆశ్రమంలో కొలువై ఉన్నారు. వారికి పూజా కార్యక్రమం చేసుకొని ఆధ్యాత్మికమైనటువంటి చర్చలో ఈరోజు పాల్గొన్నాము. ఈ వైకుంఠ ఏకాదశి అనే దాని గురించి 4 మాటలు చెప్తున్నాము. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి, 24 పక్షాలు ఉంటాయి. 24 పక్షాలు అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఒక పక్షం, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒక పక్షం, అంటే 2 పక్షాలు ఉంటాయి. ప్రతి పక్షంలోనూ ఒక ఏకాదశి వస్తుంది. ప్రతి పక్షంలోనూ ఒక ఏకాదశి వస్తుంది. ఒక నెలకు 2 ఏకాదశులు వస్తాయి. అంటే పౌర్ణానికి 4 రోజుల ముందు ఒకటి వస్తుంది, అమావాస్యకు 4 రోజుల ముందు ఒకటి వస్తుంది. ఈరోజు పౌర్ణానికి ముందు వచ్చే ఏకాదశి ఈ పుష్యమాసంలో మరి మహావిష్ణువు మనం జరుపుకుంటున్నాము. దీని అంతర్భావాన్ని అనేక రకాలుగా చెప్పుకొస్తారు, ఎన్నో కథలుగా. సరే, నా బుద్ధికి తోసింది, నా మనసుకు తోసింది నేను కూడా మీతో ఈరోజు పంచుకుంటాను. మీరు కూడా విని ఆనందించండి. మీతో పాటు నేను కూడా వింటాను ఆ సద్గురుదేవులు పలుకులు. ఎందుకంటే ముఖ్యంగా వ్యవహారిక భాషలో, ప్రాపంచిక భాషలో, ప్రాపంచికమైనటువంటి కార్యక్రమాలలో, ప్రాపంచికమైన విషయాలలో మాట్లాడేవాడు వేరు, పరమార్థ తత్వాన్ని మాట్లాడేవాడు వేరు. 2 ఒకటే అని అనుకోవచ్చు. 2 స్వామి చెప్తున్నాడు అనుకోవచ్చు. కానీ ప్రపంచ జీవన గమనంలో ఉన్నప్పుడు భార్యాపిల్లలు, సంసారము, ఇల్లు, వాకిలి, ధనము, ధాన్యము, వస్తువులు, వాహనములు, వృత్తి, ఇలా అనేక రకాల వాటితో ముడిపడి ఉన్న జీవితము జీవించే వ్యక్తి వేరు, పరమార్థ తత్వాన్ని గురించి ఆలోచించే వ్యక్తి వేరు. ప్రతి మనిషిలోనూ 2 ఉన్నారు. ప్రతి మనిషిలోనూ 2 ఉన్నారు.
ఇది అందరికీ తెలియపడేది కాదు. ఎంతో సూక్ష్మ జ్ఞానం ఉంటే కానీ దాన్ని కనుక్కోలేదు. వ్యవహారికంగా ఉన్నప్పుడు ఉండే విధానం వేరు. అక్కడ ఉండేవాడు మొదటి వ్యక్తి, ఈ దేహదారిగా కనిపించే వ్యక్తి. అయితే పరమాత్మత్వాన్ని, భగవంతుడి గురించి, ఆధ్యాత్మిక చింతన, బ్రహ్మ విద్య అనేటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఉండే శ్రీనివాసు పేరు. వ్యవహారంగా మాట్లాడేటప్పుడు బొడిగలూరు శ్రీనివాసుడు ఉంటాడు. పరమాత్మగా మాట్లాడేటప్పుడు ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాస స్వామి ఉంటాడు. 2 పేర్లు ఉంటాయి నాకు. అవునా కదా? ఎవరైతే ఆ ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెంది మంచి స్థితికి వస్తారో అప్పుడు వాడు గ్రహించి గురువు పేరు పెడతాడు. ఇంకొక పేరు వాడు పరమార్థాన్ని మాట్లాడేవాడు. ఈ అమ్మనాన్ని పేరు ఉందే అది ప్రపంచంలో వ్యవహారికంగా సంసారము, ఉద్యోగము అన్నీ బరువు బాధ్యతలు మోస్తూ నలుగురితో పాటు వ్యవహరిస్తూ ఉంటాడు, ఎవరికి వ్యతిరేకంగా కాకుండా. అట్లా ఉదాహరణకు మన వీరబ్రహ్మ స్వాముల వారు గురువుగా ఉండి కూడా ఆయన వ్యవహారికంగా నలుగురితో పాటు గ్రామ కట్టుబాట్లను, తర్వాత ఈ యొక్క వ్యవహారికంగా పరిమితితో ఎలా ఉండాలి, మన వృత్తి ఏంది, మన భార్య ఏంది, మన పిల్లలు, ఈ వ్యవహారాన్ని వ్యవహారికంగా చేస్తూ మరి యోగిగా తాను ఉన్నప్పుడు పరమార్థాన్ని బోధిస్తూ వచ్చాడు. అట్లనే శనివారము, పండగ దినము, పౌర్ణానికి వచ్చేది ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాస స్వామి. మిగతా రోజుల్లో బొడిగలూరు శ్రీనివాసుడు ఉంటాడు వ్యవహారికంగా. అట్లా మీరు కూడా ఇక్కడికి వస్తే ఈ ఆస్తులు అడుగు పెడితే వారిని పేరు వదిలిపెట్టి రావాలి. వ్యవహారికంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ బయటనే వాకిట అవతల వదిలిపెట్టి లోపలికి రావాలి. వాడు వచ్చాడు అనుకో అవన్నీ గుర్తు చేస్తుంటాడు. సంసారం ఎట్లా, పొద్దున పనికి పోవాలా, డబ్బులు లేవు, పొద్దున వాడు వచ్చిన వాడిని కట్టాలి, ఇది కట్టాలా, బియ్యం లేవు, గాలి లేవు, సంసారం, రోగం వచ్చా, తలకాయ పెట్టే, జ్వరం వచ్చి ఇవన్నీ చెప్తాడు. వాడి రోగం వచ్చామనుకో వారికి అర్హత చెప్తాడు. అవునా కదా? నీకు పరమార్థం పెట్టొచ్చేది రాదు. ఎన్ని ఏళ్ళు ఇన్నే వ్యర్థమే. కాబట్టి వాడిని బయట కట్టేసి రావాలి. మళ్ళీ పోయితే చూసుకోండి. ఆశ్రమం కాడ వచ్చేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు నువ్వు బయట అర్థం కూర్చోండిరా, నేను పోయి నా పని చూసుకోవచ్చా, మనం వచ్చిన ఇద్దరం కలిసిపోదాము అని చెప్పి ఆ బయట అర్థం కూర్చోబెట్టి సరిగో ఎట్లా సార్ వదిలిపెట్టి మనం లోపల రావాలి. అప్పుడు గురువు చెప్పే మాట మనకు శ్రద్ధగా అర్థమవుతుంది. అది ఎట్లనో చెప్తా వినండి. 24 ఏకాదశులు మనకు ఉన్నాయి. కానీ ఒక ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని ఆ రోజు వైష్ణవాలలో పూజలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని మనం బాగా ఆలోచన చేస్తే 24 ఏకాదశులు సంవత్సరానికి ఉన్నాయి కదా. అట్లా మన దేశంలో 24 ఇంద్రియాలు ఉన్నాయి. లేవా? 24 ఇంద్రియాలు ఉన్నాయి. దీంట్లో 21 మాత్రం గొప్పది, అదే మనస్సు. జ్ఞానం లేదు, జ్ఞానంతో పనిలే. జ్ఞానం 25వ ఇస్తారు. ఈ 24లో మనం ఒక్కొక్క ఏకాదశి తెచ్చండి. 24లోదే, 25ది కాదు. 24లోదే ఒకటి చేస్తున్నాం, మహావిష్ణు స్వరూపం. దాని నారాయణని, దాని హనుమంతుడని, దాని తారకమని,
అవునా కదా? అన్ని పేర్లు దానికే ఉన్నాయి. ఏది వాయు స్వరూపం. రమణ సాంగ్ ముక్కులో గాలి అది వీడిపోతే ఒక కార్యాన్ని, అదే కదా మనస్సు. మనస్సు వాయు స్వరూపమే కదా. మనస్సు, బుద్ధి, చిత్త అన్నటువంటి 4 ఇంద్రియాలు. మనస్సు, బుద్ధి, చిత్త అన్నటువంటి 4 ఇంద్రియాలు. ఇట్లో అంతఃకరణాలలో గొప్పది మనస్సు. మానవ దేహానికి మనస్సు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, మానవుడు మనోచేతనంతో పుట్టినాడని. గుర్తుండే? మానవుడు మనోచేతంతో పుట్టినాడు. మిగతా జీవరాశులకు మనస్సు లేదు. ఒక మనిషికి మనస్సు ఉంది కాబట్టి మనిషి అయినా. ఇది మనిషి అని పేరు గుర్తుంటే మనస్సు ఉంది కాబట్టి మనిషి అని పేరు వచ్చింది. ఇప్పుడు మనోచేతంతో పుట్టిన కాబట్టి మనిషి అనే పేరు వచ్చింది, మానవుడు అనే పేరు వచ్చింది. అంటే ఈ మానవుడు తన మనస్సును, మనసు అనేది 24వ ఏకాదశి. అంటే 24 ఇంద్రియాలు మన దేహంలో ఉన్నప్పటికీ 24వది ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. అది మనస్సు. అర్థమవుతుందా? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ. ఈ మనస్సే కదానికి మూలం. అందుకే పెద్దలందరూ కూడా మనస్సును దేవుని పైన నిలుపు, మనస్సును గురుమధ్యంలో నిలుపు, మనస్సును ముక్కు మీద నిలుపు, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఏకాగ్రతకు. లేదంటే ఒక విగ్రహమో, ఒక ప్రతిమో, ఒక బొమ్మో, ఏదో ఒక దాని మీద లక్ష్యం పెట్టు, ఒక గుర్తు మీద లక్ష్యం పెట్టు. అంటే ఇదంతా మనసే కదా. సర్వ వ్యవహారాలు చేసేది మనసే కదా. అష్టాంగ యోగములు, 9 భక్తులు, పంచముద్రలు, తపస్సులు, యజ్ఞ యాగాలు, ధ్యానం, సంధ్యావందనం, ధారణ, ఇవన్నీ చేసేది మనస్సే కదా. అవునా కదా? మనసు లేని వాడు చేయడు కదా. ఇప్పుడు జంతువులకు మనసు లేదు, అందుకే ఏ పూజలు చేయవు, ఏ దేవతలను మొక్కవు, ఎలాంటి నియమాలు పెట్టుకోవు, నియమాలు లేవు. కానీ ఒక మనిషికి మనసు ఉంది కాబట్టి నియమాలు వచ్చినాయి, నిష్ఠలు వచ్చినాయి, మంత్రాలు వచ్చినాయి, తంత్రాలు వచ్చినాయి, యంత్రాలు వచ్చినాయి, తపస్సులు వచ్చినాయి, ధ్యానాలు వచ్చినాయి, అనేక రకాల నామాలు వచ్చినాయి. అవునా కదా? ఇవన్నీ రావడానికి కారణం మనస్సే. కాబట్టి 24వదైన ఈ ఏకాదశి వైకుంఠం అంటే ఉత్తర ద్వారంలో పోయి మహావిష్ణువుని కలుసుకోమని చెప్పినారు. ఉత్తర ద్వారంలో పోతే మోక్షం. మన దానికోసం కదా అందరినీ ఉత్తరాంత మోక్షం. అప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాము, ఆయన ఇప్పుడు ఇంకొక రకంగా చెప్తున్నాను. అవునా కదా? అప్పుడు 24 ఇంద్రియాలు రాలే, ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి ఈ దేహంలో అధిష్టాన దేవత ఉంటాడు. ఆయనకు విష్ణుని పేరు పెట్టుకున్నాం మనం, ఈశ్వరుని పేరు పెట్టుకున్నాం, బ్రహ్మని పేరు పెట్టుకున్నాం, ఆత్మని పేరు పెట్టుకున్నాం, పరమాత్మని పేరు పెట్టుకున్నాం, పరబ్రహ్మని పేరు పెట్టుకున్నాం, అనేక రకాల నామాలు అతను పెట్టుకున్నాం. అతను ఎక్కడున్నాడంటే మరి ఉత్తర భారం లేకపోతే ఆయన కనిపిస్తాడు తప్ప మిగతా ఏ మార్గంలో ఆయన మనకు కనిపించాడు. ఉత్తర మార్గం ఉన్నప్పుడు ఈ శరీరానికి 4 దిక్కులు ఉన్నాయి. శిరస్సు ఉత్తరం, పాదము దక్షిణము, ఎడమ చెయ్యి ఉత్తరం, పాదములు దక్షిణము, ఎడమ చేయి తూర్పు, కుడి చేయి పడమ. ఎడమ చేయి తూర్పు, కుడి చేయి పడమ. మరి శిరస్సు ఉత్తరము, పాదములు
దక్షిణం. అవునా కదా? ఇలా ఉన్నప్పుడు మరి 24 ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ దేహానికి అధిపతి ఎవరంటే మనస్సు. ఈ 24లో ఒక లీడర్ ఉన్నాడు, వాడే మనస్సు. ఆ మనసు చెప్పినట్టే 23 ఇంద్రియాలు పనిచేస్తాయి. ఈ 23 ఇంద్రియాలు ఆ 24 వాడు చెప్పితేనే ఇంటాయి, లేకపోతే ఈలో అది ఎట్ట వాళ్తే అట్ట పోతుంటాయి. కానీ 24 లీడర్ అందరికీ. ఆ 24 వాడికి ఏది ఆధారం అంటే వాయువు, అంటే శ్వాస. దేహానికి అంతా శ్వాసే కదా లీడరు. లీడర్ ఎవరు? శ్వాసే. ఏమి లేకుండా ఉండొచ్చు, శ్వాస లేకుండా ఉండలేదు కదా, నిమిషం కూడా బతకలేదు శ్వాస లేకుండా. అట్టి ఆ శ్వాస ఈ దేహానికి అంత అధిపతి కాబట్టి, అది వాయు స్వరూపం కాబట్టి, అది మనసు కాబట్టి, అట్టి మనసును ఈరోజు అంటే 23 ఇంద్రియాలను జయించుకొని కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, విషయేంద్రియాలను, ప్రాణేంద్రియాలను దాటుకొని అహం, చిత్తం, బుద్ధిని దాటుకొని మనస్సు. అవునా కదా? అట్టి మనస్సు ప్రధానమైంది కాబట్టి ఆ మనస్సు చేత 25వ వాడైనటువంటి భగవంతుని మనం చేరుకోవాలి. 25వ వాడంటే భగవంతుని మనం చేరుకోవాలి. ఆ భగవంతుడు ఉత్తర ద్వారంలో పోతే మనకు దర్శనం అవుతాడు. రెండు తలవైపు ప్రయాణం చేయాలి. కింద నుంచి ఇక పై ప్రయాణం చేస్తే ఈ నాసికా రంధ్రముల ద్వారా పోతే ఇద్దరు ద్వారపాలకులు ఉండాలి. ఇద్దరు ఎవరు ద్వారపాలకులు? అశ్విని దేవతలు ఇద్దరు ఉండరు ద్వారపాలకులు. వాళ్ళే పంపించేది, బయటికి తెప్పించేది వాళ్ళిద్దరే. లోపలికి పోవాలంటే వాళ్ళు అనుగ్రహిస్తారు, బయటికి రావాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి. అవి రెండు వాళ్ళు చేస్తున్నారు ద్వారపాలకులు, అశ్విని దేవతలు. అవునా కదా? మరి వాళ్ళ పర్మిషన్ మనం తీసుకొని ఉత్తరాలు ప్రవేశించిపోతే భూమధ్యములో భగవంతుడు ఉన్నాడు, అంటే విష్ణు స్వరూపం ఇక్కడ ఉంది భూమధ్యములో. కాబట్టి ఉత్తర ద్వారంలో పోతేనే దేవుని దర్శనం అవుతుంది తప్ప మిగతా ఏ మార్గంలో దర్శనం కాదని దానికి ఎన్నో యోగ విద్యలు, అర్ధరక్షటువంటి ప్రాణాయామాలు, అంతర్ముఖ ప్రాణాయామం అని రకరకాలుగా, కుండలిని యోగం అని, క్రియాయోగం అని, ఇలా అనేక రకాలుగా ఎందరో మహానుభావులు దాని మీద ప్రయోగం చేసి మనకు తెలిపినారు. అటువంటి ఆ మహావిష్ణు స్వరూపుడు, ఆ భగవతత్వం ఇక్కడ ఉన్నది. అది ఇక్కడ ఉండే ఈ యొక్క వాయువును, ఈ శ్వాసను నడిపిస్తాము. ఆ శ్వాస నడిస్తే ఈ శరీరం అంతా కదులుతాము. అవునా కదా? ఈ శరీరం అన్ని కదలాలంటే శ్వాస ఉండాలి. ఏం కదలాలన్నా, ఏ అవయవం పనిచేయాలన్నా శ్వాస ఉండాలి. ఆ శ్వాసే జీవుడు, ఆ శ్వాసే జీవుడు. ఈ జీవుని ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరంలో ఐక్యం చేయాలి. ఈ జీవుని ఈ బ్రహ్మములో ఐక్యం చేయాలి. ఆ భగవంతుడు నగసిక పర్యంతరం ఉన్నప్పటికీ ఆయన యొక్క స్వస్థానం భూమధ్య స్థానంలో ఉంది. ఆయన పర్మనెంట్ అడ్రస్ ఆడంటే ఇక్కడ ఉంటూ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ ఉంటూ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. అటువంటి ఆ మహానుభావుని ఉత్తర దర్శనం చేసుకోవాలంటే మనము ఇదొక్కటే మార్గమని దానికి అనేకమైనటువంటి యోగాలు పెద్దలు మనకు తెలిపినారు. ఇప్పటికీ లోకంలో చేసుకుంటూనే ఉన్నారు. అయితే దానికి పోవాలంటే మనస్సు నిలకడ కావాలా అంటున్నారు. ఆ ఉత్తరాన్ని మనం పోవాలంటే మనస్సు నిలకడ కావాలా, శ్వాస కరెక్ట్గా తగలాలి.
అంటే ఎగుడు దిగుడు లేకుండా శ్వాస సమానంగా పోవాలి. ఎగుడు దిగుడు లేకుండా సమానంగా పైకి కిందికి లేకుండా సమానంగా జరగాలి. ఆ సమానంగా ఎప్పుడైతే శ్వాస జరుగుతుందో అప్పుడు నీకు ఈ శ్వాస మనస్సు నెమ్మదిస్తుంది, నిలకడగలుగుతుంది. మరి ఎట్లా మనస్సు పారాడకుండా నిలకడ ఎట్ట నిలవాలా? మనసు ఎట్లా నిలపాలని తెలియక సమానంగా శ్వాస నడపడం ఆయన అంటే దాన్ని ఉద్రిక్తం చేస్తున్నారు శ్వాస. అవునా కదా? ఉద్రిక్తం చేస్తున్నారు. తారకం ఇచ్చే మంత్రంతో దీన్ని ఉచ్ఛ్వాస స్వతరమంటున్నారు. సోహం అనే మంత్రం ఇచ్చి కొట్రా పైకి కిందికి అని చెప్తున్నారు. నమశివాయ అనే మంత్రం ఇచ్చి శ్వాస మీద ప్రయోగం చేస్తున్నారు. ఇలా అనేక మంత్రాన్ని శ్వాస ప్రయోగం చేసి శ్వాసను ఉధృతం చేస్తున్నారు. కానీ శ్వాసను సమానము నడపకుండా ఉండాలి. కాబట్టి అందరూ ఆలోచించండి. ఇది నిజమైనటువంటి మార్గము. ఎప్పుడైతే శ్వాస సమానంగా నడుస్తుందో అప్పుడు నీ మొహంలో చిరునవ్వు ఉంటుంది, నీ మొహం కాంతివంతంగా ఉంటుంది, నీ మాటలో నిర్మలత్వం ఉంటుంది, నీ పనిలో నిదానం ఉంటుంది. అవునా? సమస్త విషయాలు ఎందుకు కూడా నీ స్థితి ఒక నిశ్చల స్థితి ఉంటుంది. దేనికి వ్యతిరేకపడవు. అర్థమైంది? అట్టి స్థితి కలగడానికి నువ్వు ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సాధన చేర్చడం అంటే దీన్ని ఇంకా జటిలం చేస్తున్నావు, దాన్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నావు, ఆ శ్వాసను ఇంకా పరిగెత్తిస్తున్నావు, సాధన చేస్తున్నావు అంటే. ఇది సాధన కాదు, సాధన రహితమైంది. ఇది నిర్మల స్థితి కదంటే సాధన అక్కర్లేదు. సాధన చేసేది పరిగెడతాను ఉంటుంది. మన సాధన చేసే బుద్ధి అది ఉద్రేకం చెందుతూనే ఉంటుంది. ఇది స్వతసిద్ధంగా ఎవరికి వారికి కలగాలి. కలగాలంటే ఆ నిజతత్వం ఎరిగి ఆ నిర్మల స్థితి మనం పొందగలిగినప్పుడు అప్పుడు నిర్మలంగా ఉంటాం. అప్పుడు శ్వాస సమంగా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్కు మన శ్వాస ఎప్పుడు పోతుంది. నిద్రలో సమాన స్థితిలో ఉంటుంది శ్వాస. సుశుద్ధిలో ఒడిదిపోయిన శ్వాస ఏకదాటిగా ఒకే మాదిరి నిర్మలంగా నడుస్తుంది. స్వప్నంలో కూడా మారుతుంది. స్వప్నంలో ఏంటంటో దర్శించినప్పుడు భయపడడం, కోపించుకోవడం, ఇలాంటి లక్షణాలు శ్వాస మారుతుంది. అలాగే జాగ్రత్తలో మన నిత్య జీవితంలో ప్రతి చిన్నదానికి మనం ఆవేశపడతాం, కోపపడతాం, అసూయపడతాం, అనుమానపడతాం, ద్వేషం వస్తుంది, పగ వస్తుంది. ఇవన్నీ కూడా శ్వాసను మార్చేస్తాయి. నిజంగా మిత్రులారా, మీరందరూ గమనించండి. శ్వాస మారడానికి, శ్వాస ఉద్రిక్తం పొందడానికి, శ్వాస గతి తప్పడానికి కారణం కేవలం నీవే కానీ అన్యత ఎప్పుడు కాదు. మీరు గమనించండి, ఆలోచించండి. మనలో కోపం వచ్చినప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది. మనలో భయం వచ్చినప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది. మనలో అసూయ వచ్చినప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది. మనలో అంతరాంతరం వచ్చినప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది. ఇలా అన్ని అనర్థాలలో మన శ్వాస అన్బ్యాలెన్స్గా నడుస్తుంది. తద్వారా నీకు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, మనస వాచ కర్మ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పెద్దలంతా శ్వాసను నెమ్మదించండి. శ్వాసను ఆపండి అంటే పూర్తిగా ఆపేవని కాదు.
శ్వాస నిలబడంటే ఆపమని కాదు, ఎట్లా నిలబడి ఆపుతారు? అది ఆడేదే కదా ఎప్పుడు. ఆపండి అంటే ఉద్రిక్తంగా వద్దు, సమంగా పోనీయండి. నీ ప్రతి చర్యలో నీ శ్వాస ఉద్రిక్తం అవుతుంది. ఒక చిన్న మాట కానీ, ఏదైనా ఒక భర్త ఏదైనా ఒక మాట అన్నాడనుకో, వెంటనే మనలో ఒక ఉద్రిక్తత వస్తుంది. కూర బాగాలేదనుకో, నేను ఎంత కష్టపడి చేసి బాగా అని నీలో మార్పు కలిగిందో, వెంటనే నీలో శ్వాస గతి తప్పుతుంది. ఎవరైనా ఒక మాట అన్నారు, వాళ్ళు అన్నారు ఈ మాట, శ్వాస గతి తప్పింది. ఇట్లా ప్రతి విషయంలోనూ నీ శ్వాస గతి తప్పుతుంది. అందువల్లనే మనకు రోగాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఎప్పుడైతే శ్వాస నెమ్మదిస్తుందో, ఎప్పుడైతే శ్వాస నిలకడగా జరుగుతుందో, నిలకడగా నడుచు, నిలకడగా కూర్చో, నిబ్బరంగా ఉండు అంటాం కదా. అంటే నిలకడగా శ్వాస నడుపు. అప్పుడు నీలో ఎలాంటి రియాక్షన్స్ ఉండవు, తద్వారా నీ శ్వాస ప్రారంభిస్తుంది. అప్పుడే నీకు ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది తప్ప, ఆ భవ దర్శనం జరుగుతుంది తప్ప అన్నిదా నీకు జరిగే అవకాశం లేదు. నీ శ్వాస గతిని బట్టి ఉంటుంది. కాబట్టి 24 గంటల శ్వాస కదలేదు కాబట్టి దాన్ని ఎప్పుడు సమభావంతో సమంగా నడిపించడం. కాబట్టి ఏ విషయంగా నువ్వు ఇది కాకూడదు, ఆవేశపడకూడదు. అవునా? ఆ నిర్మల స్థితి ఇప్పుడు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి శ్వాస ఏకరీతిగా నడుస్తుంది. వారు ఎవరంటే రెండవ వాడు భగవంతుడు. అర్జునుడు, కృష్ణుడు వేరు వేరు కదా. అర్జునుడు మొదటి వాడైతే రెండవ వాడు కృష్ణుడు. అంటే కదిలేవాడు అర్జునుడు, కదలని వాడు కృష్ణుడు. అట్లా కదలికలో మొదటివాడు అర్జునుడు, ఆయన కదలని వాడు రెండవ వాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడి చరిత్ర మనం చూస్తే బాలపాయం నుంచి సత్యంత వరకు ఆయన ఏడ్చింది లేదు, రౌద్రంగా కోపించుకునేది లేదు. ఎప్పుడు చిరునవ్వే ఆయనకు, ఎప్పుడు చిరునవ్వుతో నెమ్మదిగా మాట్లాడి నెమ్మదిగా సమాధానం చెప్పి భార్య కాలుతో తన్నిన నవ్వుతూనే మాట్లాడినాడు. ఎందుకు సత్యభామ కాలుతుంది, నీ పాదం నొప్పి తెలియదే, ఎందుకంత కోపం వచ్చింది నీకు అని ఎంత నెమ్మదిగా మాట్లాడాడంటే, అవునా కదా. అట్లా ప్రతి చోట కూడా కృష్ణ భగవానుడు నెమ్మదిగానే మాట్లాడి అన్ని కార్యాలు చేసిన ఆయన శ్వాస కరెక్ట్గా జరుగుతా ఉంది. దీన్ని ప్రాక్టీస్ చేయండి మీరందరూ కూడా. ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీ జీవితం ధన్యం. మీరు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడే, మీరు భగవాన్ స్వరూపులే, మీరు భగవంతులే, భగవతిలే. ఎందుకంటే ఇదొక్కటి చాలు, మంత్రాలు, తంత్రాలు, ధ్యానాలు, సాధనలు అక్కర్లేదు. దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మన స్థితి మారకూడదు. అందుకే దూరం అనేసి అని చెప్పినాడు. పరిపూర్ణ బోధపడిన గురుపుత్రుడు జగతిలోన కడుశాంతుండై
త్వరపడక నిందాచితులకు మరణించిన వాని వలనే తామెలగూచుండు. పదుగురు ప్రేమ పొందుచునుండు. మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను. ధీరత్వమున బుద్ధి దిగదారకుండగా తామెలగూచుండు. పదుగురు ప్రేమ పొందుచునుండు. చట్టం ఆడించాడు. ఎవడైతే పరిపూర్ణుడు, పరిపూర్ణుడు తొలగని వాడు, శ్వాస తొలగకూడదు. నిండు కుండలా ఉండాలి శ్వాస. నిండు కుండ తొలగదు. అంటే నీ శ్వాస తొలగకూడదు. ఏకధాటిగా నడవాలి శ్వాస. ఒకే రేషియోలో, ఒకే పద్ధతిలో, ఒకే వేగంలో అది జరుగుతూ ఉండాలి. అవునా? అటువంటి వాడు పరిపూర్ణ చెప్పాడు. పరిపూర్ణ బోధ పడిస్తున్నా. బోధ అంటే నానాకు మాటలు కాదు, సంస్కృతం కాదు, పద్యాలు కాదు, పాటలు కాదు. ఇది బోధ. నీ శ్వాస స్థితిని నువ్వు పొందడమే నిజమైన బోధ. అది పరిపూర్ణుడు అంటారు. వాడు కడు శాంతుడై కడు శాంతిగా ఉంటాడు. ఎట్టి పరిస్థితులలో వాళ్ళలో ఉద్రేకము రాదు, దుఃఖము రాదు, ఆద రాదు, కోపము రాదు, అసూయ లేదు, ద్వేషము లేదు, మమకారం లేదు, ఏంటి ఉండవు. స్వచ్ఛంగా ఉంటాడు. అంటే ప్రపంచ వ్యవహారంలో కానీ పారమార్థిక వ్యవహారంలో కానీ రెండు కూడా ఒకటిగా ఎప్పుడైతే ఉంటాడో వాడే నిజమైనటువంటి పరిపూర్ణుడు. కాబట్టి ఇద్దరు ఉన్నారు. కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. అవునా కదా? చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు ఉన్నాడు. కాబట్టి నిర్మల స్థితిగా ఉంటే మనకి ఎలాంటి కష్టాలు బాధలు వచ్చే అవకాశమే లేదు. అర్థమవుతుందమ్మా చెప్పేది నేను. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? మన మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. అంటే నువ్వు కంట్రోల్ చేయలేవు. కాబట్టి స్థితులను చూసుకుంటాడు. నువ్వు తప్పు చెయ్యి, సరిదిద్దుకో. మేము ఒక మాట అండి, నీలో ఎలాంటి చలనం ఉండకూడదు. తిట్టినా కొట్టినా చలనం ఉండకూడదు. నవ్వుతూనే ఉండాలి. దానికి బయటికి నవ్వుతా ఉండి లోపల మనసులో తిట్టుకుంటానే అనుకో, అప్పుడు కూడా శ్వాస పోతారు. శ్వాస దెబ్బతింటుంది, తినదు. నువ్వు లోపల బయట ఒకేలా ఉండాలి. ఏం సురుకు తగలదు నీకు. ఆ స్థితిలో సురుకు తగలదు. ఆ స్థితిలో నీవు ఉంటే సురుకు తగలదు. ఇంకా రెండు కొట్లు అంటావు. నీ కక్ష తీరుదల కుటుంబం. నా మీద కోపం వచ్చిందా? కొట్టు. నీ కోపం తగ్గిన వరకు కొట్టు. తగ్గిపోయాక స్టాప్ చేయి. ఈడుకుండదు, కొట్టుచున్నది ఏ ఆవేశం ఉండదు. అవునా? వాడు అట్లా ఎప్పుడు మాట్లాడుతుంటే వాడు సమశుద్ధిలో ఉంటే అట్లా మాట్లాడుతాడు. దాని మాటలు ఒక సంప కొడితే రెండు సంప ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చినాడు? చదగతనమా కాదు. స్థితి అలాంటిది. నేను గుర్తు చేసుకోవాలి. ఇట్లా ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. శివ చక్రవర్తి కండలు పూజించాడంటే ఎవరికి పూజించినాడా? వారి స్థితి ఎట్లది? రమణ మనిషి రాజకుండు లేదు, పురుగులు తీసుకుని కండలు చేసుకున్నాడంటే వాడి స్థితి ఎట్లది? ఎక్కడ ఉంది స్థితి? నీ శ్వాసలో నీ స్థితి ఎక్కడ లేదు. మనసును ఎప్పుడు ఆపలేవు. శ్వాసను ఆపితే మనసును ఆపుతావు. శ్వాసను ఆపడం అంటే పూర్తిగా ల్యాప్ చేసుకోవడం కాదు, సమస్థితిలో ఉండడమే ఆపడం. ఇప్పుడు గాలి బోరును తోలింది, అప్పుడేమంటావు? ఈ పాటగా చదువుతుంది అంటాడు. కానీ సమంగా ఉంటే గాలి ఆ మాట అనవు కదా నువ్వు. మరి గాలి లేదా? ఉంది, అప్పుడు ఉంది. అలాగే మంట సమంగా ఉంటే ప్రాబ్లం ఉంటాయి, ఎక్కువైతే ఇబ్బంది.
అట్లనే ప్రతిదీ కూడా సమం ఉంటే మంచిగా ఉంటుంది, ఎక్కువైతే ఇబ్బంది. డబ్బైనా, ధనమైన, ధాన్యమైన, భూములైన, నగలైన, బట్టలైన, గౌరవమైన, హోదా అయినా, మరి దుఃఖమైన, సుఖమైన, అవమానమైన, గౌరవమైన, ఏదైనా అది ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది. సమం ఉంటే హాయిగా ఉంటుంది, సమం ఉంటే హాయిగా ఉంటుంది. అది మన శరీరం తెలుసు కదా, సమం ఉంటే హాయిగా ఉంటుంది, అవునా కదా? అటువంటి సమస్యలు మనకు కలగాలంటే దీన్ని గుర్తుపెట్టుకుని మనం ప్రవర్తించాలి. కోపం వచ్చిందంటేనా తగ్గించుకోవాలి, గుర్తు తెచ్చుకో, స్వామి చెప్పాడు కదా అనమాట. సరేలేమ్మా, తప్పైపోయిందిలేమ్మా, ఏదో పొరపాటున తగిలింది, ఏదో పొరపాటున చేసిన, సరే తప్పైపోయింది. నోటిలో మొహం మీద చిరునవ్వు ఎప్పుడు పోకూడదు. అలా నువ్వు చెప్పగలిగితే ఎంతటి క్రూరుడైనా దుర్మార్గుడైనా క్షమించిపోతాడు, అవునా కదా? అక్కడికి నీ కక్ష తీరలేదా, కొట్టుగా, నువ్వు కొడుతున్నట్టు కొట్టు, ఎందుకు పంచాయతీ. తప్పు చేసిన క్షమించుడు అడిగినా నీకు ఇంకా కోపం తగ్గలే, ఉండేట్టు కుట్లు పోతానేమో, తగ్గుతానేమో అంటే వాడు ఏం కూడా తగ్గరాపో ఉంటాడు, వాళ్ళకే శాంతం వస్తుంది. అవునా కదా? కుర్తు కుట్టిన ఒకే ఇప్పటికే నష్టమా, అడిగిపోతామా కడిగిపోతాం, అవునా కదా? ఏం కాదు, అది యాక్చువల్ కూడా అసలు మరపు, యాక్చువల్ మరపు, చూడు యాక్చువల్లో మరపు రావాలి మనం. దీన్ని కనుక మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే మీకు మించినటువంటి భగవత్ స్వరూపాన్ని విశ్వములు లేదు. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టండి, తారకం చెయ్యండి అంటున్నారు, కానీ అది తప్పు. ఎందుకంటే స్వేచ్ఛ నిలబడదు, స్వేచ్ఛ ఎప్పుడు స్వేచ్ఛ పెరుగుతుంది, కానీ నిలబడడానికి అవకాశం ఉంది చెప్పు. స్వేచ్ఛకు పెరిగేదే, ఇంకా దాని ఒరవడ పెరుగుతుంది. నిమ్మలం ఉండాలి. నిమ్మలం అంటే మన నిరంతరము ఈ విషయాలు ఉన్నాయి అంటే మన చుట్టుపక్కల వాటన్నిటిని సమభావంతో మనం చూడగలిగితే ఆ శాంతి వచ్చింది, ఆ స్థితి వచ్చింది. అప్పుడు నువ్వు మోక్ష స్వరూపుడు కాదు. ఏ దేవుని కొట్లాల్సిన అవసరం లేదు, ఎవరిని టెంకాయలు రాసిన పని లేదు, గుండు గుడించుకోవాల్సిన పని లేదు, నిరువులు రాసిన పని లేదు, బరిగొడ్లను దాంట్లో కొయ్యాల్సిన పని లేదు, పొట్టన్నందుకు ఎవరిని మొక్కాల్సిన అవసరమే లేదు. దీని కనుక సక్రమంగా పెట్టుకుంటే నీ జన్మ ధన్యమవుతుంది. నిజమా కదా? ఇది వైకుంఠ ఏకాదశి రోజు మనం చెప్పుకునే అతి సూక్ష్మమైన, అతి సులువైన, అతి అద్భుతమైన, అనంతమైనటువంటి శక్తినిచ్చేది ఇన్ఫినిటీ. ఆ శక్తికి ఇంతని కొలచడానికి కొలమానం లేదు. అంత అనంతమైన శక్తి మనకు లభిస్తుంది సులువంగా. జపాలు లేవు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఏంటి లేవు, సులువంగా నీకు లభిస్తుంది. ఆర్తిని పొందడానికి సూక్ష్మంలో మోక్షం వస్తుంది. వాడు అటువంటి దాన్ని మీరు అందరూ పొందాలని ఈరోజు నాలో ఉన్న రెండో వాడు మాట్లాడిన మాట నేను కూడా తెలుసుకున్నా, నేను కూడా విన్నా, ఇప్పుడు నేను కూడా తెలుసుకున్నా. ఆల్రెడీ నేను ఆ మార్గంలో ఉన్నప్పటికీ నాకు కొంచెం బలం చేకూరింది. మరి ఇది సరైన జీవన విధానం కదా, ఇలా ఉంటే మన జీవితం ధన్యమవుతుంది కదా, అటువంటి ఒక నమ్మకం నాకు ఇంకా దృఢపడింది. కాబట్టి మీరు కూడా లోక వ్యవహారంలో ఉన్నా, పరమార్థంలో ఉన్నా దాన్ని మర్చొద్దు. ఏది ఆ శాంతిని మర్చొద్దు, ఆ నిర్మలత్వాన్ని మర్చొద్దు. మరణించిన వాడి వల్ల తాను మెరుగుచుండాలి. సత్యవీరుడు అంటున్నాడు, సత్యవీరుడు ఏమన్నా తిరిగి మాట్లాడతాడు, అట్లా ఉండాలి మన ప్రవర్తన. మాట ఉపమానం చెప్పాడు, సచివం అని కాదు.
అట్లా ఉండండి. అట్లా చెప్తే కానీ అర్థం కాదు ఈ మనుషులు, కానీ పెద్దలు మనకు చెప్తా ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడే మనకు మంచి జీవితము, మంచి ఆరోగ్యము, మంచి యశస్సు, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం. ఓకేనా? దేశ మహారాజుకు జై.